న్యూయార్క్లో భారీ పేలుడు సంభవించింది. బ్రోంక్స్ ప్రాంతంలో ఒక్కసారిగా ఈ కారు బ్లాస్ట్ అవడంతో అక్కడ భయంకరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. ప్రమాదంలో 6గురికి తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తోంది. లాంగ్వుడ్లోని ఇంటర్వెల్ అవెన్యూ కెల్లీ స్ట్రీట్ మధ్య ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేస్తుండగా 6గురు అధికారులు గాయపడ్డారు. ఈ నేపథ్యంలో వారిని హాస్పిటల్కి తరలించినట్లుగా తెలుస్తోంది. ముందుగా అక్కడ సాయంత్రం 7 గంటల సమయంలో, బుధవారం సాయంత్రం 7 గంటల సమయంలో పోలీస్ అధికారులకు అలాగే ఫైర్ డిపార్ట్మెంట్కి కాల్ వచ్చింది. ఇక్కడ ఒక కారు కాలిపోతుంది, ఒక్కసారిగా మంటలు వస్తున్నాయని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి స్థానికుల నుంచి కాల్ వచ్చింది. వెంటనే అధికారులకు అక్కడికి చేరుకున్నారు. ఫైర్ సిబ్బంది ఆ మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఒక్కసారిగా ఆ కారు బ్లాస్ట్ అయింది. ఎంత భారీగా బ్లాస్ట్ అయిందంటే సుమారుగా 3వ అంతస్తు వరకు ఆ మంటలు ఎగిసిపడినట్లుగా తెలుస్తోంది. ఒక్కసారి నేను ఆ విజువల్స్ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి బ్లాస్ట్ విజువల్స్ ఫుల్ స్క్రీన్లో ప్లే చేయండి పీసీఆర్. ఒక్కసారి ఆ విజువల్స్ చూడొచ్చు. సహజంగా ఒక సాధారణ కారు మంటలు ఎగిసిపడుతున్న సమయంలో ఇంత భారీ బ్లాస్ట్ జరగడం అనేది మనం చూడం. కారులో మంటలు ఎగిసిపడడం సహజమే. మనకి ఓఆర్ఆర్ మీద కానీ హైవేల మీద కానీ చాలా సందర్భాల్లో సిటీలో కూడా కొన్నిసార్లు చూసాం. కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగడం, అది కాలిపోవడం, కొద్దిగా ఒక్కసారిగా కారు అంతా వ్యాపించి కాలిపోవడం, ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఇలాంటి ఒక బ్లాస్ట్ మాత్రం మనం కారులో చూసుండం. ఇట్స్ వెరీ అన్యూజువల్ ఫర్ కార్స్ కానీ ఏ వెహికల్స్కైనా సరే ఇంత భయంకరమైన బ్లాస్ట్ అనేది చాలా అన్యూజువల్. అయితే అసలు ఈ కారు ఎవరికి సంబంధించింది, ఎందుకు మంటలు వచ్చాయి, అండ్ అట్ ద సేమ్ టైం ఈ బ్లాస్ట్ ఎందుకు వచ్చింది అనేది మాత్రం ఎవరికి తెలియడం లేదు. కానీ వచ్చిన ఆ పేలుడు మాత్రం చాలా భయంకరంగా ఉందంటూ తెలుస్తోంది. సుమారుగా 2వ అంతస్తు 3వ అంతస్తు వరకు కూడా ఆ బ్లాస్ట్ మనం చూస్తున్నాం. అదిగో కింద చెట్లు కనిపిస్తున్నాయి. పై ఫ్లోర్ నుంచి సుమారుగా 2nd, 3rd ఫ్లోర్ నుంచి ఎవరో అది షూట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు తమ ఫోన్లో. చెట్లు చూస్తున్నాం. సహజంగా మినిమం ఎంత లేదైనా ఒక 10-15 అడుగుల ఎత్తు వరకు చెట్లు ఉంటాయిగా. అంతకు మించిన హైట్లో ఆ బ్లాస్ట్ పైకి రావడం, అక్కడి నుంచి వాళ్ళు షూట్ చేస్తుండడం, సడన్గా ఆ బ్లాస్ట్ పైకి రావడం మనం చూస్తున్నాం. ఎంత భయానక పరిస్థితులు ఉన్నాయో చూడొచ్చు. సిటీ మధ్యలో, అది కూడా ఒక వీధిలో కారు కాలిపోతుంటే ఫైర్ ఫైటర్స్ వచ్చి ఆ మంటలు అదుపు చేస్తున్న సమయంలో ఒక్కసారిగా అది పేలిపోయింది. 6గురి వరకు తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తోంది. అండ్ ఒకరికి ముఖం కాలిపోయింది. చాలా సివియర్గా కాలిపోతే చాలా సీరియస్ కండిషన్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రజెంట్ చికిత్స అందిస్తున్నారు. అయితే అసలు ఈ ప్రమాదానికి కారణం ఏంటి అనేది మాత్రం తెలియడం లేదు. అసలు ఎవరి కారు అది, ఎందుకు మంటలు అంటుకున్నాయి, వాళ్ళు ఎవరు ఎందుకు లేరు అక్కడ, అట్ ద సేమ్ టైం ఇంత పెద్ద బ్లాస్ట్ కారణం ఏంటి. ఇట్స్ నాట్ యూజువల్ ఫర్ కార్స్. ఇంత భారీ పేలుడు కార్స్కి సాధారణంగా జరిగేటువంటి పరిస్థితి ఉండదు. సినిమాల్లో చూపించినట్లుగా నిప్పంటుకున్న వెంటనే ఒక్కసారిగా పేలిపోవడం అలాంటివి కార్స్లో జరగవు. ఎందుకంటే వీ హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ కేసెస్. బస్ కేసులు కూడా చూసాం రీసెంట్గా. బస్సు మొత్తం పూర్తిగా కాలిపోయింది, ఎన్నో కార్లు కాలిపోయాయి, కానీ ఎక్కడా కూడా ఇంత భయంకరమైన బ్లాస్ట్లు లేవుగా. సో ఇట్స్ నాట్ యూజువల్. కానీ ఇక్కడ ఇంత భయంకరమైన బ్లాస్ట్ జరిగిందంటే ఏదైనా పేలుడు పదార్థం ఉందా కారులో అనే అనుమానాలు ఇప్పుడు ఇక్కడ వస్తున్నాయి. ఏ పేలుడు పదార్థం లేకపోతే ఇంత భారీ పేలుడా? ఒకవేళ పేలుడు సంభవించినా ఇంత భారీగా రాదు. మరి ఇంత భారీగా వచ్చిందంటే ఖచ్చితంగా ఏదో ఒక పేలుడు పదార్థం ఉండాలి అనేది అధికారులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ పేలుడు పదార్థమే కారణమైతే ఆ కారు ఎవరిది? ఆ కారులో అసలు పేలుడు పదార్థాలు ఎందుకున్నాయి? అసలు ఆ కారులో మంటలు ఎందుకు వచ్చాయి? ఇలా అనేక డౌట్స్ ఇక్కడ వస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే అధికారులు విచారణ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఏ సందర్భంగా అసలు ఈ మంటలు వచ్చాయి, ఎవరు ఈ కారు ఓనర్స్, ఎవరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు, ప్రజెంట్ వాళ్ళ కండిషన్ ఏంటి, కారు ఇంత భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతుంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు అనేది అధికారులు విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది. న్యూయార్క్లో ఈ ఘటన చోటు చేసుకుంది. బ్రోంక్స్ ప్రాంతంలో ఈ కారు పేలిపోయినట్లుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. అలాగే లాంగ్వుడ్లోని ఇంటర్వెల్ అవెన్యూ అలాగే కెల్లీ స్ట్రీట్ మధ్య ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఒక్కసారి నేను అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఎక్కడ ఎంత భయానకంగా ఉంది అనేది ఒకసారి నేను మీకు చూపిస్తాను. ఇంపాక్ట్ ఉంటుందో చూసి ఆ ఇంపాక్ట్ ఉండేటువంటి ప్లేస్కి బయట నుంచే వాళ్ళు సహజంగా ఆ ఫైర్ని అదుపు చేస్తూ ఉంటారు, మంటలు ఆర్పుతూ ఉంటారు. అంటే వాళ్ళు అంత క్లోజ్గా వెళ్ళారంటే దే నెవర్ ఎక్స్పెక్టెడ్ దట్
ఇంత పెద్ద బ్లాస్ట్ వస్తుందని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. అందుకే అంత క్లోజ్గా వెళ్ళారు. ఇప్పుడు 6 తీవ్ర గాయాల పాలయ్యారు. అందులో ఒకరికి ముఖం పూర్తిగా కాలిపోయినట్లుగా తెలుస్తోంది. అండ్ ఈ బ్లాస్ట్ జరిగిన సమయంలో సుమారుగా కొన్ని వందల మీటర్ల వరకు ఆ భూమి అంతా కంపించింది. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు భయాందోళనకు గురై ఇళ్లలోంచి బయటకు పరుగులు తీసినట్లుగా తెలుస్తోంది. ఏం జరుగుతుందో తెలియక ఇంత భయంకరమైనటువంటి సౌండ్ ఎందుకు వచ్చిందో, ఇంత మొత్తం ఆ ప్రాంతం అంతా కంపించింది. ఒక్కసారిగా భూకంపం వచ్చినట్లుగా. ఎందుకు కంపిస్తుందో తెలియక, ఎందుకు ఇంత భయంకరమైన సౌండ్ వచ్చిందో తెలియక కొంతమంది ఏదో ఒక వీధి అవతల ఉన్న వాళ్ళకి ఇక్కడ కారు ఇలా కాలిపోతుందని తెలియక వాళ్ళు ఏదో పెద్ద బాంబ్ బ్లాస్ట్ అయింది అంటూ కంప్లైంట్స్ చేసినట్లుగా తెలుస్తోంది చాలామందికి. మరి కొంతమంది అన్యూజువల్గా ఎందుకో షేక్ అయింది, పెద్ద సౌండ్ వచ్చింది, ఏదో జరిగిపోయింది ఇక్కడ అని చెప్పి, ఏదో ఉత్పాతం జరిగిపోతుందని చెప్పేసి కొంతమంది కంప్లైంట్ చేసినట్లుగా తెలుస్తుంది పోలీసులకి. ఇలా లాట్ ఆఫ్ కాల్స్ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి 3-4 వీధుల వరకు కూడా చాలామంది స్టేషన్కి కంప్లైంట్ చేసినట్లుగా తెలుస్తుంది. ఏదో జరగకూడదు, ఏదో జరుగుతుంది, పెద్ద బ్లాస్ట్ అయింది అని, అలాగే భూమి కంపించిందని. అలాగే ఆ వీధిలో ఉన్న వాళ్ళు భయాందోళనకు గురయ్యారు. ఎందుకంటే ఇంత భయంకరమైనటువంటి పేలుడు చూసి. అండ్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్. మనం చూస్తున్నాం అసలు ఆ కారు ఎవరిది ఏంటి అనే వివరాలు పక్క కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే కారులో మంటలు రావడం అంత అసహజమా? సహజమే. కొన్ని సందర్భాల్లో అక్కడక్కడ జరుగుతూ ఉన్నాయి. ఎలక్ట్రిక్ కార్స్లో మనం చూస్తున్నాం. ఈవెన్ ఫ్యూయల్తో నడిచే కార్లో అయినా చాలా కారణాల వల్ల, ఇంటర్నల్ షార్ట్ సర్క్యూట్ వల్ల కానివ్వండి, లేదంటే ఇంజన్లో లోపాలు, బాగా విపరీతమైనటువంటి హీట్ వచ్చిన సందర్భాల్లో కొన్నిసార్లు కొన్ని పార్ట్స్ మెల్ట్ అవ్వడం వల్ల కానివ్వండి, మోస్ట్లీ షార్ట్ సర్క్యూట్స్ రీజన్ అవుతున్నాయి. సో వాటి వల్ల కారు ప్రమాదాలు జరగడం, కారు కాలిపోవడం అనేది సహజమే. కానీ ఇంత పెద్ద బ్లాస్ట్ మాత్రం చాలా అన్యూజువల్. అంత భయంకరమైనటువంటి బ్లాస్ట్ మాత్రం చాలా రేర్. ఒకవేళ జరిగిన కొద్దిపాటి ఏదైనా చిన్న బ్లాస్ట్ ఉండే అవకాశం ఉంటుందేమో, ఆ పెట్రోల్ ట్యాంకర్లో ఏదైనా ఒకవేళ బ్లాస్ట్ జరిగినా. కానీ ఇంత భయంకరంగా 3 అంతస్తుల ఎత్తు వరకు ఆ బ్లాస్ట్ మనం చూస్తున్నాం. అక్కడ ఎలక్ట్రిక్ పోల్ కనిపిస్తుంది. అదిగో మనం అటుపక్క బిల్డింగ్లో మనం ఒకసారి చూడొచ్చు. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ కూడా మనకు క్లియర్గా కనిపిస్తున్నాయి. అంటే ఆల్మోస్ట్ ఇటువైపు నుంచి వీడియో తీసిన వాళ్ళు చెట్లు మనకు కనిపిస్తున్నాయి, పెద్ద చెట్లు. అవి సుమారుగా ఒక 20 అడుగుల ఎత్తు చెట్లు ఉండేటువంటి అవకాశం ఉంది. అంటే ఇక్కడ వీడియో తీసిన వాళ్ళు, అదిగో ఆపోజిట్ బిల్డింగ్లో చూడండి, విండోస్ కనిపిస్తున్నాయి. ఒకటి గ్రౌండ్ ఫ్లోర్ కనిపిస్తుంది, ఫస్ట్ ఫ్లోర్ కనిపిస్తుంది, ఆల్మోస్ట్ సెకండ్ ఫ్లోర్ కూడా కనిపిస్తుంది మనకి. అంటే ఆ మంటలు సుమారుగా 3 ఫ్లోర్ల వరకు, 4 ఫ్లోర్ల వరకు వ్యాపించాయి అప్పుడు బ్లాస్ట్ జరిగినప్పుడు. అంత భయంకరమైనటువంటి బ్లాస్ట్ అది. సో ఖచ్చితంగా ఇది కేవలం కారు కాలడం వల్ల వచ్చినటువంటి బ్లాస్ట్ కాదు. ఇంకేదో బలమైన కారణం ఉండే ఉంటుంది. ఇంకేదో ఒక భయంకరమైనటువంటి పేలుడు పదార్థం ఉంది ఆ కారులో అనేది మాత్రం తెలుస్తుంది. ఒక అంచనాకి వచ్చేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో వాట్ యూ థింక్ అబౌట్ దిస్? ఇంత భయంకరమైనటువంటి బ్లాస్ట్ మీరు నార్మల్ కార్స్లో చూడగలుగుతారా? ఎప్పుడైనా చూసారా? ఎందుకంటే ఈ మధ్య మనం చూసాం, కర్నూలు దగ్గర ఘటన చూసాం. అంత పెద్ద బస్సు కాలిపోయింది, పూర్తిగా మంటలకు ఆవుతైనప్పటికీ ఎక్కడ బ్లాస్ట్ కనిపించలేదే. ఆ తర్వాత ఢిల్లీ దగ్గర చూసాం, హిమాచల్ ప్రదేశ్ దగ్గర చూసాం. ఎక్కడ చూసినా ఎన్ని బస్సులు కాలిపోయినా, రోడ్ల మీద మనం హైవేల మీద మనం కార్లు చూసాం కాలిపోవడం, బైక్స్ కాలిపోవడం చూసాం. కానీ ఎక్కడ ఇంత భయంకరమైన బ్లాస్టులు కనిపించలేదు. సో వాట్ యూ థింక్ అబౌట్ దిస్? మీ ఒపీనియన్ ఎలా ఉంది? మీరు ఎలాంటి అంచనాకు వస్తున్నారు ఈ విషయంలో? 6 ఫైర్ ఫైటర్స్ తీవ్రంగా గాయపడ్డారు. ఒక అతనికి పూర్తిగా ముఖం కాలిపోయినట్లుగా తెలుస్తుంది. సో ఇట్స్ నాట్ జస్ట్ ఏ ఫైర్ యాక్సిడెంట్. దెర్ ఈస్ సంథింగ్ బిగ్ బిహైండ్ ఆల్ దిస్ ఖచ్చితంగా. సో అధికారులు విచారించే ప్రయత్నం చేస్తున్నారు. మీకేం అర్థం అవుతుంది? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇల్లైనా ఫ్యాక్టరీ అయినా క్లినిక్ అయినా రూఫ్ ఉంటే సేఫ్. ట్రూజోన్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయండి. బిల్తో పాటు టీపీ తగ్గించండి. నువ్వు సూపర్ స్టార్ అయ్యా. ట్రూజోన్ సోలార్ పవర్, సూపర్ పవర్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.